వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. మూసీ పైన కూడా వస్తే ఆటోమేటిక్గా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్నమాట. సార్ మూసీ పైన కానీ హైడ్రా ఫోకస్ చేస్తుందా ఎంక్రోచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి? మూసీ రివర్ ఫ్రంట్ దానికి సంబంధించిన దాంట్లో లేదు కానీ బట్ ఎవరన్నా ఈ ఎంక్రోచ్ చేస్తుంటే మనకి డెఫినెట్గా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో అందుకోసం దాని మీద కూడా ఇందాక నేను చెప్పింది ఆ నాలా విడ్త్లు దాని మీద 3rd and 4th ఆర్డర్ దాని మీద కూడా మేము ఆ డేటా తీసుకొని అసలు మూసీ రివర్ విడ్త్ ఎంత ఉన్నది, దానికి ఎక్కడ ఎంక్రోచ్ అయింది ఎవరు అనేది కూడా దాన్ని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సంవత్సరంలో మూసీ రివర్ విడ్త్ ఎక్కడెక్కడ దాంట్లో ఎంక్రోచ్ అవుతుందని కూడా తీసుకున్నాం. మాకు తెలిసినటువంటి వాటిల్లో కూడా మేము అక్కడ వెళ్ళి డైరెక్ట్గా ఆ బిల్డర్స్ని వాళ్ళు కూడా వార్న్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే తీసివేశారు. తీయకపోతే రేపు ఆ బిల్డర్స్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు. మూసీ కూల్చివేతలకు మీకు సంబంధం లేదు? మూసీకి కూల్చివేతలు ఎక్కడ ఉన్నాయి? అసలు కూల్చివేతలు లేవు కదా మూసీలో. అంటే వాళ్ళకి సొంతగా చేసుకున్నారు. మూసీ అదే చెప్తున్నాను, మూసీ రివర్ ఫ్రంట్ ఆ ప్రాజెక్ట్కి హైడ్రాకి సంబంధం లేదు. అంటే మీరు ఇన్వాల్వ్ కాదు? మేము కాలేదు. సరే 5 నెలల్లో మీరు కూర్చివేసిన వాళ్ళకి సంబంధించి యజమానులకు మాత్రమే నోటీసులు అందాయి. ఆ ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, యజమానులకు మాత్రమే సమాచారం ఉంటుంది. దీనిలో మీరు తీసుకున్నప్పుడు లేదంటే అడ్డకున్న అంటే ఇది రైట్, ఇది సమాచారం లేకుండా వాళ్ళు బాధ్యతగా మారారు. ప్రభుత్వం కావచ్చు, మీరు విమర్శలు ఎక్కువ. సో ఇప్పటి నుంచి కూర్చివేసే సమయంలో కొన్ని అడ్డవాళ్ళకి కావచ్చు, ఈజీగా సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా వాళ్ళు అప్రమత్తం కావచ్చు, మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను అందుకో ఇందాక చెప్పాను, అనాథరైజ్ షెడ్స్ ఎక్కడైతే కనుక FTRలో ఉంటే అది జాగ్రత్త అనేది ముందే చెప్తుంది. ఇక్కడే మనం జనరల్ హెచ్చరిక కూడా చెప్తుంది. ఇందాక నేను చెప్పడంలో కూడా అనాథరైజ్ షెడ్స్ ఎక్కడన్నా ఇది నర్సరీలు కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తుంటే కనుక అది దాని అర్థము అది ఎప్పుడైనా కానీ కూడా అది లయబుల్ ఫర్ డిమాలిషన్ ముందు. సో అటువంటి వాటిల్లోకి మీరు వెళ్ళి మీరు కిరాయిపై తీసుకున్నారంటే కనుక రిస్క్ తీసుకుంటున్నారని ముందే చెప్తున్నాను. బట్ డెఫినెట్గా ముందు ఇట్లాంటిది ఏది ఉంటే కనుక మేము వెకేషన్ నోటీసు ఇచ్చి ఆ లోపల ఉన్న టెనెంట్స్కి, ఎందుకంటే మేము ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాము బట్ అది కమ్యూనికేషన్ వాళ్ళు చేయకపోవడంతో కొంత చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఇక మీద డైరెక్ట్గా ఆ టెనెంట్కి కూడా మేము వెకేషన్ నోటీస్ ఇస్తాము కూడా, వాళ్ళు కూడా ఇచ్చి చేస్తాం. జరుగుతుంది, అది కూడా అవుతుంది. షూర్గా గవర్నమెంట్ వైపు నుంచి కూడా చేస్తాం. అంటే అది పునరుద్ధరణ అంటే మేము చేయాల్సి వస్తే మేము బడ్జెట్ డెఫినెట్గా అడుగుతాము. ఒకవేళ కనుక అది వేరే ఏజెన్సీస్కి అంటే దానికి మళ్ళీ మా ఫోకస్ డిస్టర్బ్ అవుతుందేమో అనేది ఇది ఒకటే. కానీ ఒకవేళ ప్రభుత్వం మేరే చేయాలని మమ్మల్ని అడిగితే కానీ తప్పకుండా చేస్తాం. ఉన్నాయి ఖర్చులు వచ్చినాయి ఉన్నాయి. అంటే ఆల్రెడీ మేము చెప్పాం క్లియర్గా, మేము ఏదైతే కనుక వేకెంట్ ల్యాండ్ ఉందో అదంతా కూడా సెక్యూర్ చేసుకొని దాని ఏదైతే కనుక ఖాళీగా ఉందో పొద్దున కూడా చేసాం. కాజాగూడకు సంబంధించిన దాంట్లో కూడా కొంత మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేసాం. ఆ ల్యాండ్ ఎవరన్నా పెద్ద బిల్డర్ ఎవరన్నా కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన వరకే కానీ దాన్ని చూపించుకొని పక్కన చెరువుల్లోకి వస్తే కనుక ఒప్పుకోమన్నమాట. అది మేము అందుకొని క్లియర్గా దాని మీద కూర్చొని వాళ్ళ పర్మిషన్ ఎంతవరకు ఉందో అంతవరకే వాళ్ళకి వ్యాలిడ్ అన్నమాట. పర్మిషన్స్ని ఆనర్ చేస్తాము. అలా అని పర్మిషన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ముందుకు వస్తే మటుకు ఆనర్ చేయమన్నమాట.